హలో గైస్, ఈ రోజైతే టీజీ వెబ్సైట్ రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేసింది. సో అందరికీ వాళ్ళ మార్క్స్ ఏంటో తెలుసు. అండ్ అందరి మైండ్ లో ఉండే ఒకే డౌట్, మీకు వచ్చిన మార్క్స్ కి ఎంత ర్యాంక్ వస్తుందని. సో ఈ ఒక్క వీడియో 5 minutes నాతో ఎండ్ వరకు చూడండి. సో దాని తర్వాత మీరు ఎటువంటి ర్యాంక్ ప్రెడిక్షన్ వీడియో చూడాల్సిన పని లేదు. సో మీ ర్యాంక్ ఏ రేంజ్ లో వస్తుంది అనే క్లారిటీ అయితే మీకు పక్కా వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ పీడిఎఫ్ వచ్చేసి మనకి రీసెంట్ గా టీజీ వెబ్సైట్ లో అయితే అప్లోడ్ చేశారు. సో ఈ పీడిఎఫ్ దేని గురించి అంటే మనకి 2025 అలాగే 2024 మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఏ రేంజ్ లో వచ్చింది, ఎలా వచ్చాయి అనేది అయితే మనకి ఇక్కడ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 2 years ర్యాంక్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ఈ ఇయర్ ర్యాంక్ ఎలా వస్తుంది అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2025 80 అండ్ అబోవ్ కి మనకి బిలో 2613 ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే 80 అండ్ అబోవ్ బిలో 3706 వచ్చింది 2024 లో. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 2024 లో మనకి సేమ్ మార్క్స్ కి ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అయింది. అది 2025 లో సేమ్ మార్క్స్ కి మనకి బెటర్ ర్యాంక్ వచ్చింది. అంటే ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే కంపేర్ టు 2024 మనకి 2025 పేపర్ అయితే టఫ్ వచ్చిందని అయితే అర్థమవుతుంది. అంటే చాలా తక్కువ స్టూడెంట్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేశారు. సో ఈ ఇయర్ కూడా ప్రతి షిఫ్ట్ లో స్టూడెంట్స్ రివ్యూ ఒకటే ఉంది, లైక్ అన్ని షిఫ్ట్స్ టఫ్ గా ఉన్నాయని చెప్తున్నారు. సో టఫ్ గా ఉన్న పేపర్ కి మనకి మార్క్స్ తక్కువ వచ్చినా బెటర్ ర్యాంక్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ 75 అండ్ అబోవ్ వస్తే 2025 లో మనకి ర్యాంక్ అనేది 2600 నుంచి 3995 రేంజ్ లో ర్యాంక్ అయితే ఉంది. అదే ఇక్కడ చూసుకుంటే మనకి 3709 నుంచి 5459. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది మనకి ఈజీ పేపర్ కి టఫ్ పేపర్ కి. అలాగే 70 అండ్ అబోవ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి అరౌండ్ 4000 to 6100 ర్యాంక్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అదే ఇక్కడ చూసుకుంటే 70 అండ్ అబోవ్ కి 5460 to 8076 రేంజ్ లో మనకి 2024 లో ర్యాంక్ వచ్చింది. అదే ఇక్కడ 65 అండ్ అబోవ్ ఇక్కడ 6100 నుంచి 9200 రేంజ్ లో ర్యాంక్ వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 65 అండ్ అబోవ్ వచ్చిన స్టిల్ మనకి 6000 to 9000 అంటే బిలో 10K ర్యాంక్ ఛాన్స్ అయితే ఉంది టఫ్ పేపర్ వచ్చినప్పుడు. అదే ఇక్కడ చూసుకుంటే 65 అండ్ అబోవ్ ఇది 8000 to 12000 రేంజ్ లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 60 అండ్ అబోవ్. సో 60 అండ్ అబోవ్ వచ్చినా కూడా స్టిల్ యూ కెన్ గెట్ బిలో 10K, ఎందుకంటే ఇక్కడ మనకి 9200 to 14418 రేంజ్ లో మనకి ర్యాంక్ వచ్చింది 2025 లో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 60 అండ్ అబోవ్ మనకి 12048 to 18355 రేంజ్ లో మనకి 60 అండ్ అబోవ్ మార్క్స్ కి ర్యాంక్ వచ్చింది. సో డిఫరెన్స్ మీరే చూసుకోవచ్చు. సో ఒక 4000 డిఫరెన్స్ అయితే ఉంది ఈజీ పేపర్ కి హార్డ్ పేపర్ కి. అలాగే 55 అండ్ అబోవ్ చూసుకుంటే మనకి 14,000 to 24,000 ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 2024 లో అదే సేమ్ మార్క్స్ కి మనకి 18,356 to 29,789. సో ఇక్కడ కూడా మీరు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. డిఫరెన్స్ అనేది పెరుగుతూ వెళ్తుంది. అండ్ 50 అండ్ అబోవ్ వస్తే మనకి స్టిల్ 50 అండ్ అబోవ్ స్కోర్ చేసిన మీకు 24,000 నుంచి 44,000 రేంజ్ లో ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే ఇక్కడ చూసుకుంటే 50 అండ్ అబోవ్ 29,000 నుంచి 53. సో ఇక్కడ ర్యాంక్ చూడండి ఎంత ఎక్కువ ర్యాంక్ వచ్చిందో. అదే ఇక్కడ చూసుకుంటే 45 అండ్ అబోవ్ మార్క్స్ కి 44,000 to 82,000. 45 అండ్ అబోవ్ వచ్చిన ర్యాంక్ అనేది లైక్ ఒక డీసెంట్ ర్యాంక్ లోకే వచ్చింది. అదే నెక్స్ట్ 45 అండ్ అబోవ్ 2024 లో చూసుకుంటే మనకి 53,000 to 1 lakh వెళ్ళిపోయింది. అదే 40 అండ్ అబోవ్. సో 40 అండ్ అబోవ్ అంటే జస్ట్ క్వాలిఫైడ్, రైట్? సో 40 అండ్ అబోవ్. సో ఇక్కడ చూసుకుంటే 82,344 to 1,35,000. అండ్ ఇక్కడ చూసుకుంటే 40 అండ్ అబోవ్ 1,02,000 to 1,64,000. సో ఈ 40 అండ్ అబోవ్ మనకి ఇంకొకటి కూడా ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి 40 అంటే క్వాలిఫైడ్ మార్క్స్ ఫర్ ఎంసెట్ కదా. సో ఇక్కడ చూసుకుంటే 1,64,862 మెంబర్స్ క్వాలిఫైడ్ అని మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అదే ఇక్కడ చూసుకుంటే 40 అండ్ అబోవ్ మనకి 1,35,000. సో మనకి పేపర్ టఫ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ కూడా మనకి తగ్గిపోవడం అయితే జరుగుతుంది. దీని బేస్డ్ గా మీకు వచ్చిన మార్క్స్ ఫైనల్ కాదు రెస్పాన్స్ షీట్ లో, ఎందుకంటే మనకి నార్మలైజేషన్ ద్వారా సో ఇప్పుడు అన్ని షిఫ్ట్స్ ఉన్నాయి కదా. సో అన్ని షిఫ్ట్స్ లో ఒక ర్యాంకింగ్ ఇస్తారు, డిఫికల్టీ ర్యాంకింగ్ దేనికి ఎక్కువ ఉందో దానికి నార్మలైజేషన్ ద్వారా కొంచెం ఎక్కువ మార్క్స్ యాడ్ అవుతాయి. అదే ఏదైతే కంపారిటివ్లీ ఈజీ ఉందో దాంట్లో కొన్ని మార్క్స్ అనేవి అయితే తగ్గిస్తారు.
సో ఈ ఇయర్ అయితే మనకి నార్మలైజేషన్ మార్క్స్ మనకి ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారో తెలియదు, ఎందుకంటే ఈ ఇయర్ చాలా టఫ్ వచ్చింది అనే టాక్ అయితే ఉంది. సో దీని బేస్డ్ గా అయితే మీ ర్యాంక్ అయితే ఎంతలో ఉంటుందో ఒకసారి అయితే చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫేజ్ అనేది అందరికీ వస్తుంది. ఈ ఫేజ్ మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఈ ఫేజ్ లో ఎలా ఉంటుందంటే లైక్ నాకు వచ్చిన ర్యాంక్ కి నేను అనుకున్న బ్రాంచ్ మంచి కాలేజ్ వస్తుందా లేదా అనే డౌట్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఒక సైడ్ పేరెంట్ ప్రెషర్ అయితే ఉంటుంది. సో స్టే కామ్, డోంట్ వరీ, వి డ్యూయల్ ట్యూటర్స్ ఆర్ కమింగ్ సూన్ విత్ వెరీ గుడ్ వీడియోస్. ఎలాంటి వీడియోస్ అంటే మీకు వచ్చిన ర్యాంక్ కి లైక్ ఈ రేంజ్ టు ఈ రేంజ్ లో వచ్చిన ర్యాంక్ కి ఏ మీకు కావాల్సిన బ్రాంచ్ లో ఆ రేంజ్ లో ఎటువంటి గుడ్ కాలేజెస్ ఉన్నాయి అన్న దానిపైన మేమైతే వీడియోస్ చేస్తాం. అలాగే కౌన్సిలింగ్, వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే మనకి కౌన్సిలింగ్ కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాం. అలాగే మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటే మనకి ఎక్కువ ర్యాంక్ వచ్చిన మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ అయితే మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఇలాంటి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఎప్పుడైతే మేము వీడియో అప్లోడ్ చేస్తామో మీకు నోటిఫై అయితే అవుతుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.